అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ ఓట్లేసారా అనేది అనుమానమైన విషయమే. నేను అనుకునేది ఒకటి, స్వేచ్ఛ కోసం ఓట్లేశారు. ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంది ప్రజల మీద, భయం ఉంది, స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఇవ్వటానికి ప్రభుత్వానికి ఏ పార్టీ కూడా ఖర్చేం కాదు, రూపాయి ఖర్చు లేనిది స్వేచ్ఛ ప్రసాదించడం ప్రభుత్వం. అభివృద్ధికి డబ్బులు కావాలా, లేకపోతే సంక్షేమానికి కూడా డబ్బులు కావాలి. డబ్బులు అవసరం లేదంటే స్వేచ్ఛ. అన్నిటికీ మించి మనకు సంబంధించిన అంశం ఇంకొకటి ఉంది, సమానత్వం, పొలిటికల్ ఈక్వాలిటీ. ఈ ఈక్వాలిటీ లేకపోవడం కూడా కనపడింది. అంటే ఒకే ఒక కులం డామినేట్ చేసింది, మిగిలిన వాళ్ళందరికీ ఆ సమానత్వం కానీ ఆత్మగౌరవం కానీ కించపరిచే విధంగా మిగిలిన వాళ్ళకు ఉంది. ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చిన, ఈ వీకర్ సెక్షన్స్కి మంత్రి పదవులు ఇచ్చిన మంత్రులకు ఏమాత్రం అనేటువంటి గౌరవం ఇవ్వలే. ఇట్లా రకరకాల మనుషులుగా చూడలే. ఇప్పుడు ఉచితాలు ఇచ్చిన మనుషులుగా చూసి ఇచ్చింది కాదు, అది బిచ్చగాళ్ళ కింద భావించి ఇచ్చింది. అందువల్ల ఏంటంటే పడి ఉంటారు, వీళ్ళకి ఇది వేస్తే పడి ఉంటారు అనే దృష్టితో ఇచ్చింది. అంటే మన ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టేటప్పుడు మనం ఎలా వ్యవహరించాలి, అతిథి దేవోభవ అంటారు కదా, గెస్ట్ లాగా మంచిగా మనం ట్రీట్ చేసి భోజనం పెడితే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. తినండి రా, ఇక్కడ ఇది ఉందిరా, అక్కడ అది ఉందిరా అని సావండి మీరు అన్నారు అనుకోండి, జనాలు తిన్నాడు కూడా తిట్టుకుంటూ వెళ్తాడు బయట, వీడికి ఇంత పొగరా అని. అందువల్ల ఏంటంటే సంక్షేమమైన ఏదైనా సరే ఆత్మగౌరవాన్ని కించపరిచిన వ్యవహారం ఉంది. ఈ ఆత్మగౌరవానికి కించపరచడానికి మూలమైన అంశం ఏంటంటే కులమే మూలమైన అంశం.